హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం IUPAC నామన్క్లేచర్ ఫర్ ఫంక్షనల్ గ్రూప్స్కి అయితే ఫోకస్ చేద్దాము. సో లాస్ట్ క్లాస్లో నేనైతే ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది కదా, ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అయితే చూద్దాము. సో CH3 CH CH CH3 PR. ఇక్కడ PR అంటే ఏంటి అంటే నార్మల్గా మనం ME అనేది మిథైల్ అంటాము, ET అనేది ఇథైల్ అంటాము, PR అంటే ప్రొపైల్ అంటాము. సో ఇది మనం ఫోకస్ చేస్తే మెయిన్లీ. సో ఇక్కడ ప్రొపైల్ అంటే ఏమొస్తుందమ్మా, CH3 CH CH CH3 CH2 CH2 CH3. ఇక్కడ కూడా ద సేమ్ థింగ్, CH2 CH2 CH3. మనం ఇక్కడ నెంబరింగ్ అనేది ఎలా ఇచ్చుకోవాలి అంటే 1 2 3 4 5 6 7 8 ఇలా మనం అయితే నెంబరింగ్ అనేది ఇస్తాము ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇక్కడ నెంబరింగ్ అనేది మనకి ఇచ్చినప్పుడు ఏమొచ్చిందమ్మా, మనకి ఆక్టేన్ అనేది వచ్చింది. అండ్ అలాగే మనకి 4th పొజిషన్లోని అండ్ అలాగే 5th పొజిషన్లో కూడా మనకి 2 మిథైల్ గ్రూప్స్ అనేది వచ్చాయి. సో 4 5 డైమిథైల్ ఆక్టేన్. ఇది మన యొక్క IUPAC నేమ్ ఫర్ దిస్ కాంపౌండ్. సో ఇలాంటి IUPAC నేమింగ్ అనేది మనం చూసుకోవాలి. అంటే ఇట్స్ లైక్ మెయిన్లీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమని రాస్తారు అంటే 2 3 డైప్రొపైల్ బ్యూటేన్ ఇలా డైరెక్ట్గా రాసేస్తూ ఉంటారు, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. సో ప్రొపైల్ని మీరు ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ లాంగెస్ట్ చైన్ అనేది ఏ విధంగా వస్తుంది అన్నది మీరు ఫోకస్ అయితే చేయాలి. సో ఇది ఆ యొక్క ఎస్టర్డే హోంవర్క్ క్వశ్చన్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షనల్ గ్రూప్స్లో IUPAC నేమ్ అనేది ఎలా చేయాలి. సో IUPAC నేమింగ్ ఇన్ ఫంక్షనల్ గ్రూప్స్. ఇన్ ఫంక్షనల్ గ్రూప్స్. సో మెయిన్లీ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఏం చేస్తుంది అంటే, ఫర్ ఇన్ కేస్ మనకి ఫంక్షనల్ గ్రూప్ ఒక కాంపౌండ్లో ఫంక్షనల్ గ్రూప్ అనేది సేమ్గా ఉంది అంటే మనకి సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉండే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఆ పర్టికులర్ కాంపౌండ్స్లో. సో ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్లీ, సో ఫస్ట్ మనం ఎప్పుడైతే మనం ఫంక్షనల్ గ్రూప్ అనేది మెయిన్లీ ఎక్కడ రిప్రజెంట్ చేస్తాము, సెకండరీ సఫిక్స్లో రిప్రజెంట్ చేస్తాము. మనం ఎక్కడ రిప్రజెంట్ చేస్తామమ్మా, సెకండరీ సఫిక్స్లో రిప్రజెంట్ చేస్తాము. ఫర్ ఇన్ కేస్ మనకి ఒక్క ఫంక్షనల్ గ్రూప్ ఉందంటే ఓకే, మనం సెకండరీ సఫిక్స్లో డైరెక్ట్గా రిప్రజెంట్ చేసేస్తాము. ఫర్ ఇన్ కేస్ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే అప్పుడు ఏం చేయాలి అన్నది చూస్తే మనం అప్పుడు ప్రయారిటీ ఆర్డర్ అనేది ఫోకస్ చేయాలి. సో మనం దేని మీద ఫోకస్ చేయాలి, ప్రయారిటీ ఆర్డర్. ఈ ప్రయారిటీ ఆర్డర్ ఏంటి అంటే ఏ కాంపౌండ్కి ఆర్ ఏ ఫంక్షనల్కి గ్రూప్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది ఎవరు చెప్తారు అంటే ఈ ప్రయారిటీ ఆర్డర్. సో ఫర్ ఇన్ కేస్ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉండి ఒకదానికి ఎక్కువ ప్రయారిటీ ఉండి ఒకదానికి తక్కువ ప్రయారిటీ ఉంటే ఏ గ్రూప్కి అయితే ఎక్కువ ప్రయారిటీ ఉందో దాన్ని మనం సెకండరీ సఫిక్స్లో రిప్రజెంట్ చేస్తాము. ఏ గ్రూప్కి అయితే తక్కువ ప్రయారిటీ ఉందో దాన్ని మనం ప్రిఫిక్స్లో రిప్రజెంటేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రయారిటీ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేవాళ్ళు ఎవరు అంటే కార్బాక్సిలిక్ యాసిడ్, నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఎవరంటే సల్ఫోనిక్ యాసిడ్, నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టర్, దెన్ ఆఫ్టర్ ఎసైల్ క్లోరైడ్, దెన్ ఆఫ్టర్ ఎమైడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆల్డిహైడ్ కీటోన్. ఆల్డిహైడ్ కీటోన్ ముందు మనకి సైనైడ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఆల్డిహైడ్, నెక్స్ట్ కీటో గ్రూప్. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు అంటే మనకి ఆల్కహాల్ గ్రూప్, నెక్స్ట్ అమీన్, నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్. ఇది మన యొక్క ప్రయారిటీ ఆర్డర్. ఇది మెయిన్లీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి IUPAC నేమింగ్ అనేది ఎలా ఇవ్వాలి కాంపౌండ్స్కి అన్నది మెయిన్లీ మనం ఫోకస్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ నెంబరింగ్ అనేది మనం ఎలా ఇచ్చుకోవాలి అంటే మన మెయిన్ ప్రయారిటీ గ్రూప్కి మనకి లెస్ నెంబరింగ్ అనేది రావాలి.
సో నంబరింగ్ అనేది ఎలా ఇస్తామమ్మా, ఎప్పుడైతే ఎలా అంటే ఏ విధంగా అయితే మనకి మోర్ ప్రయారిటీ గ్రూప్కి లెస్ నెంబరింగ్ వస్తుందో ఆ విధంగా ఇవ్వాలి. దట్ మీన్స్ ఫర్ ఇన్ కేస్ CH3 CH2 C డబుల్ బాండ్ O CH3 అనేది చూసుకుంటే, సో దీన్ని మనం ఎక్స్టెండ్ చేద్దాము. మళ్ళీ CH2 CN అనేది చూసుకుంటే మనం ఫ్రంట్ నుండి వెళ్ళినా బ్యాక్ నుండి వెళ్ళినా కానీ మనకి ఏమొస్తుంది, థర్డ్ పొజిషన్లో ఇది వస్తుంది. బట్ సైనైడ్ అనేది ఇక్కడ మోర్ ప్రయారిటైజ్డ్ గ్రూప్ కాబట్టి మనం ఖచ్చితంగా బ్యాక్ సైడ్ నుండే నంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి. సో 1 2 3 4 5. సో మనకి థర్డ్ పొజిషన్లో ఏముందమ్మా, మనకి కీటో గ్రూప్ ఉంది అండ్ అలాగే ఫస్ట్ పొజిషన్లో మనకి సైనైడ్ ఉంది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, సైనైడ్కి యాజ్ వెల్ యాజ్ కీటో గ్రూప్కి చూసుకుంటే సైనైడ్కి మనకి మోర్ ప్రయారిటీ అనేది ఉంది. సో ఇక్కడ మనం ఫోకస్ చేస్తే మనం నేమింగ్ అనేది ఎలా ఇస్తాము అంటే మెయిన్లీ ఇక్కడ సో ఫస్ట్ మనం కీటో గ్రూప్ని ప్రిఫిక్స్ కింద రాస్తాము. కీటో గ్రూప్కి మనం ప్రిఫిక్స్ ఎలా రాయాలి అంటే నేను స్క్రీన్ మీద అయితే నేను రిప్రజెంట్ చేస్తాను సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్. అది మీకు NCERTలో కూడా ఉంటుంది. NCERTలో ఒక టేబులర్ ఫామ్ ఉంటుంది ప్రతి ఒక్క ఫంక్షనల్ గ్రూప్కి. ప్రయారిటీ ఆర్డర్లో ఏమైతే ఫంక్షనల్ గ్రూప్స్ మనం రిప్రజెంట్ చేసామో ఆ ప్రతి ఒక్క ఫంక్షనల్ గ్రూప్కి కూడా ప్రిఫిక్స్ ఏంటి, సఫిక్స్ ఏంటి అని క్లియర్గా ఆ పర్టికులర్ టేబుల్లో ఉంటుంది. ఆ టేబుల్ మీరు చదువుకోవాల్సిందే ఖచ్చితంగా. అది చదువుకోకుండా మనం ఫంక్షనల్ గ్రూప్స్కి నేమింగ్ ఇచ్చేయాలి అంటే అది అస్సలు అయ్యే పని కాదమ్మా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనల్ గ్రూప్ ప్రిఫిక్స్ సఫిక్స్ మీరు చదివి తీరాల్సిందే. ఓకే, దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్ ఫర్ యూ. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మెయిన్లీ ఇక్కడ మనకి కీటో గ్రూప్కి ఆక్సో అనేది మనకి ప్రిఫిక్స్. సో ఏ పొజిషన్లో ఈ ఆక్సో ఉందమ్మా, 3 ఆక్సో. సో ఇక్కడ మనకి రూట్ వర్డ్ ఏంటి ఇక్కడ, పెంట్. ఎందుకంటే మనకి 5 ఉన్నాయి కాబట్టి పెంట్ ANE1 నైట్రైల్. ఓకే, సో ఇది వచ్చేసరికి మన యొక్క IUPAC నేమింగ్. ఈ విధంగా మనం IUPAC నేమింగ్ అనేది ఇస్తాము. సో ఎప్పుడైతే మీకు 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయో దేనికైతే మోర్ ప్రయారిటీ ఉందో దాన్ని మనం సఫిక్స్లో రిప్రజెంట్ చేస్తాము, దేనికైతే లెస్ ప్రయారిటీ ఉందో దాన్ని మనం ప్రిఫిక్స్లో రిప్రజెంటేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, సో మనం మిగిలిన క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాము. ఇక్కడ IUPAC నేమింగ్లో మోర్ క్వశ్చన్స్ అనేవి మనం ఫోకస్ చేయాలమ్మా. సో రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, రిమైనింగ్ కాంపౌండ్స్ ఏంటి, ఎలా IUPAC నేమింగ్ అనేది చేయాలి అన్నది మనం ఫోకస్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి మిగిలిన క్వశ్చన్స్ అనేవి చూసుకుంటే ఈ క్వశ్చన్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేద్దాము ఇక్కడ. సో మెయిన్లీ ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ ఏముంది అన్నది ఫోకస్ చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి OH గ్రూప్ ఉంది అండ్ అలాగే మిథైల్ గ్రూప్ ఉంది. మిథైల్ గ్రూప్ అనేది మనకి సబ్స్టిట్యూయెంట్ అమ్మా, వెరాస్ OH గ్రూప్ అనేది మనకి ఫంక్షనల్ గ్రూప్. సో మనం ఫంక్షనల్ గ్రూప్కి మెయిన్ ప్రయారిటీ అనేది ఇవ్వాలి. సో 1 2 3 4 5 6 7 8 ఇక్కడ మనం ఫంక్షనల్ గ్రూప్కి లెస్ నంబరింగ్ అనేది ఇవ్వాలి. ఇది ఫిక్స్డ్. ఓకే, ఒకే ఒక్క ఫంక్షనల్ గ్రూప్ ఉంది అంటే దాన్ని మనం ఎప్పుడూ కూడా పేరెంట్ చైన్లోకి ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. మనం ఎప్పుడైతే ఇంక్లూడ్ చేస్తున్నామో దానికి లెస్ నెంబరింగ్ వచ్చేటట్లు చేయాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏ పొజిషన్లో మిథైల్ అనేది ఉందమ్మా, 6th పొజిషన్లో ఉంది. సో 6 మిథైల్ ఇక్కడ ఎలాంటి సైక్లిక్ కాంపౌండ్ కాదు. సో ఇక్కడ రూట్ వర్డ్ వచ్చేసరికి ఆక్ట్. ఇక్కడ ఎలాంటి డబుల్ బాండ్స్ అనేవి లేదు. సో ఆక్టేన్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏముంది, ఆల్కహాల్ గ్రూప్ అనేది ఉంది. నేను ఆల్రెడీ ఆ యొక్క సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ టేబుల్ అనేది నేను చెప్పాను కదా, నేను డిస్ప్లే చేస్తాను అనేది. అందులో మనకి హైడ్రాక్సీ గ్రూప్కి ఏముంటుంది అంటే ఆల్ అనే సఫిక్స్ అనేది ఉంటుంది. హైడ్రాక్సీ గ్రూప్కి సఫిక్స్ ఏంటమ్మా, OL ఆల్. అదే ఆల్డిహైడ్ గ్రూప్కి అయితే AL అల్. ఓకే, సో వీటి యొక్క ప్రొనౌన్సియేషన్స్ అండ్ స్పెల్లింగ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 3OL. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ O అనేది ఉంది, ఇక్కడ E అనేది ఉంది. రెండు కూడా ఓవెల్ లెటర్సే. ఇక్కడ రెండు కూడా ఓవెల్ లెటర్సే. సో మనం ఏం చేసేస్తాము, ఇక్కడ ఈని క్యాన్సిల్ చేస్తాము. ఓకే,
సో ఇది కూడా మనం ఫోకస్ చేయాలి. వెరాజ్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి CH3 CH2 CO CH2 CH2 CH3. దట్ మీన్స్ ఇక్కడ మనకి థర్డ్ పొజిషన్ ఫస్ట్ నుండి వెళ్తే 1 2 3 4 5 6, ఇక్కడ నుండి చూసుకుంటే 1 2 3 4 5 6. సో బ్యాక్ సైడ్ నుండి వెళ్ళినప్పుడు మనకి సెకండ్ పొజిషన్లోనే ఫోర్త్ పొజిషన్లోనే కీటో వచ్చింది, ఫ్రంట్ టు బ్యాక్ వెళ్ళినప్పుడు థర్డ్ పొజిషన్లోనే ఫిఫ్త్ పొజిషన్లోనే వస్తుంది. సో దీన్ని మనం ఎలిమినేట్ చేస్తాము, దీన్ని మనం తీసుకుంటాము. సో ఇక్కడ మనకి రూట్ వర్డ్ ఎంత మనకి రెండు కూడా కీటో గ్రూప్సే. సో ఎప్పుడైతే మనకి రెండు కూడా సేమ్ ఫంక్షనల్ గ్రూప్స్ వచ్చాయో రెండిటికి కూడా మనం సేమ్ ప్రయారిటీ అనేది ఇవ్వాలి. ఒక కీటో గ్రూప్ని మనం ప్రిఫిక్స్లో రిప్రజెంట్ చేసి ఒక కీటో గ్రూప్ని మనం సఫిక్స్లో రిప్రజెంట్ చేసి అలా అస్సలు చేయకూడదు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే సెకండ్ పొజిషన్లోని అండ్ అలాగే ఫోర్త్ పొజిషన్లోని మనకి కీటో గ్రూప్ అనేది ఉంది. సో ఇక్కడ రెండు కూడా మనం సఫిక్స్లోనే రిప్రజెంట్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ ఎలాంటి ప్రిఫిక్స్ అనేది లేదు. సో డైరెక్ట్లీ మనం రూట్ వర్డ్తోనే స్టార్ట్ చేస్తాము. ఇక్కడ హెక్సేన్ 2,4 డైఓన్ మనం అనుకున్నాం కదా, రెండు సఫిక్సెస్ కనుక ఉంటే మనం డై అనేది యూజ్ చేస్తాము. మూడు సఫిక్సెస్ దట్ మీన్స్ మూడు ఫంక్షనల్ గ్రూప్స్ సేమ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే ట్రై అనేది యూజ్ చేస్తాము. ఫర్ ఇన్ కేస్ 4 సేమ్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఉంటే మనం టెట్రా అని యూజ్ చేస్తాము. సేమ్ మనం ప్రిఫిక్స్కి ఎలా యూజ్ చేస్తామో సఫిక్స్కి కూడా డై ట్రై టెట్రా అనేది సిమిలర్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి అంటే ఈని మనం ఉంచాలా క్యాన్సిల్ చేసేయాలా, బికాస్ ఇక్కడ ఓ అనేది ఉంది. సో ఈ ఓ అనేది డైరెక్ట్గా ఆఫ్టర్ ఈ అనేది వస్తే మనం దాన్ని క్యాన్సిల్ చేసేయాలి. బట్ ఇక్కడ డి అనేది వచ్చింది, ఆఫ్టర్ ఈ ఏ లెటర్ వచ్చిందమ్మా, డి అనేది వచ్చింది. డి అనేది ఎలాంటి ఓవెల్ సౌండ్ కాదు. సో మనం దీన్ని ఇలా ఉంచేస్తాం. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ అనేది చెయ్యము. బట్ ఇక్కడ డైరెక్ట్లీ ఆఫ్టర్ ఈ మనకి ఓ అనేది వస్తుంది. సో అందుకే క్యాన్సిల్ చేస్తున్నాము. ఇక్కడ కూడా మనకి డయోల్ ఆర్ ట్రయోల్ అనేది వచ్చిందంటే మనం ఈని క్యాన్సిల్ చెయ్యము. ఓకే, ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ CH3 CO CH2 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 COOH అనేది ఇచ్చారు. సో ఇక్కడ రెండు ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి కార్బాక్సిలిక్ యాసిడ్, ఇంకొకటి వచ్చేసరికి కీటో గ్రూప్. సో ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది మనం ఫోకస్ చేస్తే ఇది మెయిన్ ప్రయారిటీ ఫంక్షనల్ గ్రూప్. సో మనం దీనికి లీస్ట్ నెంబరింగ్ అనేది ఇవ్వాలి. సో ఆబ్వియస్లీ మనం బ్యాక్ సైడ్ నుండి మనం నెంబరింగ్ అనేది ఇచ్చుకోవడం స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5 6. ఓకే, సో దీన్ని మనం చూసుకుంటే ఇక్కడ మెయిన్లీ ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకి దీనికి ఎక్కువ ప్రయారిటీ ఉంటే ఇది ఆబ్వియస్లీ మనకి ప్రిఫిక్స్ అయిపోతుంది. సో మనం ఏం స్టార్ట్ చేస్తాం 5 ఆక్సో. ఇక్కడ మనకి రూట్ వర్డ్ ఏంటమ్మా 6 కార్బన్స్ ఉన్నాయి. సో హెగ్స్ అన్నీ కూడా సింగిల్ బాండ్సే, హెగ్స్ ఏన్. సో ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది. సో 1 ఓయిక్ యాసిడ్. సో 1 ఓయిక్ యాసిడ్ అనేది మనం రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్లీ ఇక్కడ ఓ అనేది ఉంది. ఈ ఓ అనేది డైరెక్ట్లీ మనకి ఈ తర్వాత వచ్చేసింది. సో ఈని మనం ఏం చేస్తామమ్మా క్యాన్సిల్ చేస్తాము. ఎందుకంటే మనకి ఓ యాజ్ వెల్ యాజ్ ఈ రెండు కూడా ఓవెల్ లెటర్సే కాబట్టి మనం క్యాన్సిలేషన్ అనేది చేస్తాము. వెరాజ్ ఇక్కడ వచ్చేసరికి మనకి CH ట్రిపుల్ బాండ్ CH డబుల్ బాండ్ సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఎలా ఇచ్చుకోవాలి అన్నది ఫోకస్ చేస్తే 1 2 3 4 5 6 1 2 3 4 5 6 రైట్. సో ఫస్ట్ ఫ్రంట్ టు బ్యాక్ అనేది మనం వెళ్తున్నాము అంటే 1 + 3 + 5 ఇది మీ యొక్క డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ యొక్క పొజిషన్స్ రైట్. వెరాజ్ బ్యాక్ టు ఫ్రంట్ అనేది వెళ్తుంటే 1 + again 3 + 5. సో ఇక్కడ లోవెస్ట్ సమ్ రూల్ అనేది మనకి సేమ్ వస్తుంది. అప్పుడు మనం ఏం చూసుకుంటాము అంటే లోవెస్ట్ సమ్ రూల్ అనేది సేమ్ వస్తే లోవెస్ట్ సమ్ రూల్ సేమ్ వస్తే మనం అప్పుడు ప్రయారిటీ చూసుకోవాలి. ఫర్ ఇన్ కేస్ లోవెస్ట్ సమ్ రూల్ అనేది సేమ్ రాలేదు, ఫస్ట్ దానికి మనకి లోవెస్ట్ వచ్చింది అంటే దాన్నే మనం ఫోకస్ చేస్తాము. బట్ ఇక్కడ రెండు వచ్చాయి కాబట్టి మనం
ప్రయారిటీ ఆర్డర్ని ఫోకస్ చేస్తాము. ఫర్ ఇన్ కేస్ లోవెస్ట్ సమ్ రూల్ ఫస్ట్ దానికి తక్కువ వచ్చింది అంటే మనం ఎలాంటి ప్రయారిటీ అనేది చెక్ చేయము, డైరెక్ట్ బ్లైండ్గా మనం లోవెస్ట్ సమ్ రూల్తో వెళ్ళిపోవచ్చు. బట్ ఎప్పుడైతే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉండి లోవెస్ట్ సమ్ రూల్ అనేది పనిచేయట్లేదో, అంటే లోవెస్ట్ సమ్ రూల్ రెండు విధాలుగా కూడా సేమ్ వాల్యూ వస్తుందో, అప్పుడు మనం ప్రయారిటీ అనేది ఫోకస్ చేయాలి. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను వినండి. సో లోవెస్ట్ సమ్ రూల్ అనేది మనకి రెండు విధాలుగా చూసినప్పుడు మనకి సేమ్ వస్తే అప్పుడు మాత్రమే మనం ప్రయారిటీ చెక్ చేస్తాము. ఫర్ ఇన్ కేస్ ఒక్కదానికి లోవెస్ట్ సమ్ రూల్ వాల్యూ అనేది తక్కువ వచ్చి ఇంకొక దానికి ఎక్కువ వచ్చింది అంటే మనం ఆ లోవెస్ట్ సమ్ రూల్ ఏదైతే తక్కువ వచ్చిందో దాన్నే బ్లైండ్గా ఫాలో అయిపోతాము, ప్రయారిటీ చెక్ చేయాల్సిన అవసరం లేదు ఆ టైంలో. బట్ ఇక్కడ లోవెస్ట్ సమ్ రూల్ అనేది పని చేయడం లేదు, సో నేను ప్రయారిటీ అనేది ఫోకస్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మనం ఫోకస్ చేస్తే ప్రయారిటీ బిట్వీన్ డబుల్ అండ్ ట్రిపుల్ బాండ్ ఎవరికి ప్రయారిటీ ఎక్కువ ఉందమ్మా? డబుల్ బాండ్ ఈజ్ హ్యావింగ్ మోర్ ప్రయారిటీ దాన్ ట్రిపుల్ బాండ్. సో నేను డబుల్ బాండ్కి తక్కువ నెంబరింగ్ అనేది ఇస్తాను, అంటే దీన్ని నేను ఫోకస్ చేస్తాను, ఈ నెంబరింగ్ని. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఎలాంటి ప్రిఫిక్సెస్ లేవు, సో మనకి డైరెక్ట్ హెగ్స్. ఇక్కడ మనకి డబుల్ బాండ్స్ అన్ని డబుల్ బాండ్స్ కాదు, సో అన్ని సింగిల్ బాండ్స్ కాదు, డబుల్ బాండ్స్ అండ్ ట్రిపుల్ బాండ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ డబుల్ బాండ్స్ అనేది ఫస్ట్ మనం రాస్తాము. ఏ పొజిషన్లో ఉన్నాయమ్మా డబుల్ బాండ్స్? ఫస్ట్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ పొజిషన్లో ఉంది. 1 3 డై ఈన్. అండ్ ట్రిపుల్ బాండ్ అనేది మనకి ఫిఫ్త్ పొజిషన్లో ఉంది, 5 ఐన్. సో ఇక్కడ ఒక మెయిన్ రూల్ ఏంటి అంటే ఇక్కడ మనకి సో ఐ ఉంది, ఇక్కడ ఐన్ అని అంటాం కదా, అంటే వైని మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నామమ్మా? జస్ట్ లైక్ ఐ మనం ప్రొనౌన్స్ చేస్తున్నాము. సో ఐ అనేది ఓవెల్ సౌండ్, ఈ అనేది కూడా ఓవెల్ సౌండ్. సో మనం ఏం చేస్తాము, దీన్ని ఇలా ఉంచేసి దీన్ని కట్ చేసేస్తాము. ఓకే, సో మనం దీన్ని ఇలాగే రాస్తాము, YNE రాయాలి. ఓకే, మనం ఈని కట్ చేస్తాము ఇక్కడ. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి CH3 CH డబుల్ బాండ్, CH సింగిల్ బాండ్, C ట్రిపుల్ బాండ్, CH అనేది ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మనం నేమింగ్ అనేది ఎలా చేయాలి అనేది ఫోకస్ చేస్తే, సో ఇక్కడ వచ్చేసరికి మనకి డబుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ డబుల్ బాండ్ రెండు కూడా ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా? లోవెస్ట్ సమ్ రూల్ అనేది ఫోకస్ చేయాలి. సో ఇక్కడ లోవెస్ట్ సమ్ రూల్ అనేది చూసుకుంటే 1 2 3 4 5. సో బ్యాక్ టు ఫ్రంట్ అనేది వెళ్తుంటే 1 + 3 పొజిషన్స్లో మనకు వచ్చింది. వెరాజ్ ఫ్రంట్ టు బ్యాక్ అనేది వస్తే 1 2 3 4 5. సో ఇక్కడ ఏంటి అంటే సెకండ్ యాజ్ వెల్ యాజ్ ఫోర్త్ పొజిషన్. సో 2 + 4 సెకండ్ యాజ్ వెల్ యాజ్ ఫోర్త్ పొజిషన్లో మనకి డబుల్ యాజ్ వెల్ యాజ్ ట్రిపుల్ బాండ్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఓవరాల్ 6 వస్తుంది, ఇక్కడ ఓవరాల్ మీకు 4 వస్తుంది. ఇది లోవెస్ట్ వాల్యూ కాబట్టి మనం దీన్ని ఫోకస్ చేయడం అయితే చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ మనం ఫోకస్ చేసుకుంటే మెయిన్లీ సో ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్లీ ఇక్కడ 4 అనేది వచ్చింది కాబట్టి దీన్ని ఫాలో అవుతాం కాబట్టి సో మనం బ్యాక్ సైడ్ మనం వెళ్తాము. దట్ మీన్స్ ఇక్కడ ఫుల్ రీట్వర్డ్ వచ్చేసరికి ఇక్కడ మనకి పెంట్. సో పెంట్ ఏ పొజిషన్లో మనకి ఈన్ అనేది ఉంది? ఫస్ట్ ఫోర్త్ పొజిషన్లో ఉంది, 4 ఈన్. అండ్ ఇట్లనే ఏ పొజిషన్లో మనకి ఐన్ అనేది ఉంది? మనకి ఐన్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో హియర్ ఐన్ అనేది వస్తుంది అంటే మనం ఏం చేస్తాము, ఇక్కడ ఈని క్యాన్సిల్ చేసేస్తాము కదా, బిఫోర్ కేసులోనే మనం డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేస్తాము, నెక్స్ట్ వచ్చేసరికి CH3 సింగిల్ బాండ్, C ట్రిపుల్ బాండ్, సింగిల్ బాండ్, CH డబుల్ బాండ్, CH2. సో ఇక్కడ వచ్చేసరికి లోవెస్ట్ సమ్ రూల్ ఫోకస్ చేద్దాము. 1 2 3 4 5. ఇక్కడ 1 2 3 4 5. ఇక్కడ ఫ్రంట్ టు బ్యాక్ అనేది వెళ్తే 2 + 4 అనేది వస్తుంది, బ్యాక్ టు ఫ్రంట్ అంటే 1 + 3 అనేది వస్తుంది. ఆబ్వియస్లీ దీన్ని మనం ఫోకస్ చేస్తాం మెయిన్లీ. సో ఇక్కడ నేమింగ్ అనేది మనం ఎలా ఇస్తాము అంటే ఓవరాల్ వచ్చేసరికి పెంట్ కాబట్టి పెంట్. ఇక్కడ వచ్చేసరికి 1 ఈన్
3 ఐన్. ఓకే, 1 ఈన్ అండ్ అలానే విచ్ ఐన్ 3 ఐన్. ఇక్కడ కూడా 3 ఈన్, ఇట్ ఇస్ 3 ఈన్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఐ ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి CH2OH CH2OH. సో 2 కార్బన్స్ అనేవి ఉన్నాయి పేరెంట్ చైన్లో. 2 కార్బన్స్కి కూడా 2 OH గ్రూప్స్ అనేవి అటాచ్ అయ్యి ఉన్నాయి ఇక్కడ. సో ఇది మనం ఫోకస్ చేస్తే ఇక్కడ సో నెంబరింగ్ అనేది ఇచ్చుకుంటే 1 2 అనేది ఇస్తాము. సో ఈత్ ఏన్ డబుల్ బాండ్ అనేవి ట్రిపుల్ బాండ్ అనేవి మనకి లేవు కాబట్టి సో 1, 2 ఇక్కడ ఎన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. సో డై ఆల్ నేను ఆల్రెడీ చెప్పాను కదా బిఫోర్. సో ఫర్ ఇన్ కేస్ ఇక్కడ ఆఫ్టర్ ఈ ఏమొస్తుంది, డి వస్తుంది. సో డి అనేది ఓవెల్ సౌండ్ కాదు. సో మనం ఏం చేస్తాము, ఈ ఈని అలాగే ఉంచేస్తాము. మనం దీన్ని ఈని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2. సో ఇక్కడ ఎన్ని కార్బన్స్ అయితే ఉన్నాయి, 1 2 3 4. సో ఇక్కడ వచ్చేసరికి బ్యూట్ 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని బ్యూటా అని రాస్తాము. ఇది బ్యూటా అనేది ఎక్స్ట్రా మనం పెడుతున్నాము. సో ఇది మీరు ఫోకస్ చేసుకోవాలి. ఎప్పుడైతే 2 డబుల్ బాండ్స్ ఉన్నాయో మనం రూట్ వర్డ్కి ఏ అనేది యాడ్ చేస్తాము. ఓకే, సో వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి 1 పొజిషన్లో ఫస్ట్ పొజిషన్లోని అండ్ అలాగే 3rd పొజిషన్లోని 2 ఈన్స్ అనేవి ఉన్నాయి. సో డై ఈన్ అనేది రాస్తాము. ఓకే, ఇది మన యొక్క IUPAC నామెన్క్లేచర్. వెరాస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇక్కడ CH2OH CH2 3 times అంటే 3 CH2s అనేవి ఉన్నాయి. సో ఇక్కడ CH2OH CH2 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 3 CH2s అనేవి నేను రాయిస్తాను. అండ్ ఇంకొక CH2 C డబుల్ బాండ్ O CH3 ఇలా అయితే మనం రాయడం జరిగింది. సో ఇక్కడ నెంబరింగ్ అనేది ఇద్దాము. బిఫోర్ నెంబరింగ్ కీటో అండ్ అలాగే ఆల్కహాల్ చూసుకుంటే కీటో గ్రూప్ అనేది మోర్ ప్రయారిటైజ్డ్ ఫంక్షనల్ గ్రూప్. సో దీనికి లెస్ నెంబరింగ్ అనేది ఇవ్వాలి మనం. సో 1 2 3 4 5 6 7 రైట్, 7 కార్బన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో ఇది మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏ పొజిషన్లో ఇక్కడ ఆల్కహాల్ గ్రూప్ అనేది ఉందమ్మా, ఇది ప్రిఫిక్స్లోకి వెళ్తుంది కదా లెస్ ప్రయారిటీ గ్రూప్ అయితే. సో మనకి 7th పొజిషన్లో 7 హైడ్రాక్సీ అండ్ ఇట్లనే ఇంకా ఎలాంటి సబ్స్టిట్యూయెంట్స్ అనేవి మనకి లేవు. సో ఇక్కడ హెప్టెన్, ఇక్కడ ఏముంది, 2nd పొజిషన్లో కీటోన్ అనేది ఉంది. సో 2 ఓన్. సో ఇక్కడ ఓ అనేది ఉంది, ఇక్కడ ఈ అనేది ఉంది. సో మనం 2 ఓవెల్ సౌండ్స్ కాబట్టి మనం ఏం చేస్తాము, ఇక్కడ ఈని క్యాన్సిల్ చేసేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేమింగ్ అనేది ఇచ్చారు, మనం కాంపౌండ్ అనేది రాయాలి ఇక్కడ. సో పెంటర్ కదా బట్టి మనం ఏం రాస్తాము, 5 కార్బన్స్ అనేవి రిప్రజెంట్ చేస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తాను, 5 కార్బన్స్ని రిప్రజెంట్ చేస్తాను. 3 4 5 కార్బన్స్, 4 ఈన్. ఇక్కడ ఇది 4 కాబట్టి 4 ఈన్ 2 ఆల్. 2nd పొజిషన్లో OH అనేది నేను కీప్ చేస్తాను. ఓకే, సో ఇది వచ్చేసరికి మనం పెంట్ 4 ఈన్ 2 ఆల్ యొక్క స్ట్రక్చర్. సో ఇలా మనం మరికొన్ని అయితే ప్రాక్టీస్ చేద్దాము. సో ఇక్కడ ఇంకొక IUPAC నేమ్ అయితే ఇవ్వడం జరిగింది, 6 హైడ్రాక్సీ హెప్టెనాల్. సో హెప్టెన్ అంటే ఎన్ని కార్బన్స్ అమ్మా, 7 కార్బన్స్. 1 2 3 4 5 6 7 కదా. సో ఇక్కడ AL ఇచ్చారు, అల్ ఇచ్చారు. సో డబుల్ బాండ్ OH అనేది రాస్తాను. దట్ మీన్స్ ఇక్కడ నుండి నెంబరింగ్ ఇస్తున్నాను. 1 2 3 4 5 6. 6th పొజిషన్లో ఏం రాస్తాను, OH అనేది రాస్తాను. సో అంతా నేను సాటిస్ఫై చేసేసాను. సో 6 హైడ్రాక్సీ 6th పొజిషన్లో OH గ్రూప్ అనేది ప్లేస్ చేశాను. అండ్ అట్లనే ఇక్కడ రూట్ వర్డ్ వచ్చేసరికి ఏంటమ్మా, హెప్ట్. సో 7 కార్బన్స్ అయితే నేను పెట్టడం జరిగింది. అండ్ అలాగే అల్ అంటే ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్. అండ్ అలాగే ఇక్కడ ఎలాంటి డబుల్ బాండ్స్ అనేవి లేవు. సో ఏ మాత్రమే వచ్చింది. సో ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ Cl2 CH CH2OH. సో ఇక్కడ మనం ఫోకస్ చేస్తే మెయిన్లీ 1 2.
సో ఇక్కడ సెకండ్ పొజిషన్లో మనకి ఏముందమ్మా 2 క్లోరో గ్రూప్స్ ఉన్నాయి. ఈ క్లోరో గ్రూప్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి సబ్స్టిట్యూయెంట్స్ కిందే యాక్ట్ చేస్తాయి, ఇవి ఫంక్షనల్ గ్రూప్స్లోకి రావు. సో వెరాస్ ఇది వచ్చేసరికి OH గ్రూప్. సో దీన్ని మనం 2 డైక్లోరో ఈథేన్, ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఆల్ ఉంది, 1 ఆల్. 1 మీరు పెట్టినా పెట్టకపోయినా ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సో ఇక్కడ ఈ అనేది ఎందుకు క్యాన్సిల్ చేశానంటే నెక్స్ట్ మనకి OL అనేది వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కాంపౌండ్ అనేది ఫోకస్ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసరికి నైట్రైల్ దగ్గర నుండి మనం నెంబరింగ్ అనేది స్టార్ట్ చేస్తాము, 3, 4, 5. సో ఇక్కడ మనకి థర్డ్ పొజిషన్లో మనకి ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది, అది మిథైల్ గ్రూప్. మిథైల్ అనే సబ్స్టిట్యూయెంట్ మనకి ఇక్కడ ప్రజెంట్ అయ్యి ఉంది. సో ఇక్కడ మనం దీన్ని చూసుకుంటే 3 మిథైల్ అండ్ అలాగే మనకి రూట్ వర్డ్ వచ్చేసరికి ఏంటమ్మా ఇక్కడ పెంట్. అన్నీ సింగిల్ బాండ్సే కాబట్టి పెంటేన్ 1 నైట్రైల్, ఆర్ డైరెక్ట్లీ మీరు నైట్రైల్ అని కూడా రాసేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ అనేది ఫోకస్ చేద్దాం మనం ఇక్కడ. సో నెక్స్ట్ కాంపౌండ్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ మనం నెంబరింగ్ ఇచ్చుకుందాము, 1, 2, 3, 4, 5, 6, 7. బ్యాక్ సైడ్ నుండి వస్తే 1, 2, 3, 4, 5, 6, 7. సో ఫ్రంట్ టు బ్యాక్ అనేది చూసుకుంటే మీకు సెకండ్ పొజిషన్లోనే అండ్ అలాగే ఫిఫ్త్ పొజిషన్లోనే ఉంది సబ్స్టిట్యూయెంట్స్. వెరాస్ బ్యాక్ టు ఫ్రంట్ చూస్తే ఇక్కడ థర్డ్ పొజిషన్లోని అండ్ అలానే సిక్స్త్ పొజిషన్లోని మీకు సబ్స్టిట్యూయెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇది లెస్ నెంబరింగ్ కాబట్టి దీన్ని మనం ప్రయారిటైజ్ చేస్తాము. సో ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్లీ సెకండ్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్ కాబట్టి రెండు కూడా మిథైల్ గ్రూప్సే, ఇది ఒక మిథైల్, ఇది ఒక మిథైల్. సో మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే 2, 5 డైమిథైల్, ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి, హెప్ట్ కాబట్టి హెప్టేన్. ఓకే, వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూద్దాము 1, 2, 3, 4, 5, 6, 7. ఆబ్వియస్లీ ఫ్రంట్ నుండి వెళితేనే మనకి ఇక్కడ లీస్ట్ నెంబరింగ్ అనేది వస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే, సో థర్డ్ పొజిషన్లో మనకి ఏముంది, క్లోరో, బ్రోమో ఉన్నాయి, రెండు కూడా సబ్స్టిట్యూయెంట్సే. సో మనం బ్రోమో అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వస్తుంది కాబట్టి సో 3 బ్రోమో, 3 క్లోరో. సో ఇక్కడ రూట్ వర్డ్ వచ్చేసరికి ఏంటమ్మా ఇక్కడ హెప్ట్ ఎన్. సో ఇది వచ్చేసరికి మన యొక్క రూట్ వర్డ్. సో నెక్స్ట్ కాంపౌండ్ అనేది చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ డబుల్ బాండ్ OH అనేది ఉంది అంటే ఇది ఏంటమ్మా, ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్. సో ఇక్కడ నుండి నేను నెంబరింగ్ ఇస్తాను, 1, 2, 3, 4. ఓకే, సో బ్యూటన్. సో ఇక్కడ ఏ రాస్తాను, ఈ రాస్తాను. సో ఇక్కడ AL కాబట్టి ఆల్డిహైడ్కి సఫిక్స్ అనేది AL. సో ఇది ఒక ఓవెల్ లెటర్, ఇది కూడా ఓవెల్ లెటర్. సో మనం ఏం చేస్తాము, ఇక్కడ దీన్ని క్యాన్సిలేషన్ అనేది చేస్తాము. వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ నుండి మనం నెంబరింగ్ ఇస్తాము నెక్స్ట్ కాంపౌండ్కి, ఎందుకంటే ఇక్కడ COOH అనేది మోర్ ప్రయారిటైజ్డ్ ఫంక్షనల్ గ్రూప్. 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ బ్రోమో వస్తుంది, ఇక్కడ క్లోరో, ఇక్కడ ఫ్లోరో, ఇది వచ్చేసరికి హైడ్రాక్సీ. సో ఫస్ట్ వీటిలో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఎవరు వస్తారో అనేది చూసుకోవాలి, ఎందుకంటే ప్రిఫిక్సెస్ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రిప్రజెంట్ చేయాలి కాబట్టి. సో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి 3 బ్రోమో అనేది వస్తుంది, 3 బ్రోమో, 5 క్లోరో, 6 ఫ్లోరో. సో ఇక్కడ ఓవరాల్ నెంబరింగ్ ఎంత అంటే 6 కాబట్టి హెగ్స్. ఇక్కడ ఏ పొజిషన్లో ఈన్ వచ్చింది, 2 ఈన్. ఇక్కడ ఏ పొజిషన్లో మనకి ఇక్కడ మనకి ఫోర్త్ పొజిషన్లో హైడ్రాక్సీ కూడా ఉంది, 4 హైడ్రాక్సీ. హెగ్స్ 2 ఈన్ అనేది వచ్చింది అండ్ అట్లనే ఫస్ట్ పొజిషన్లో మనకి ఓయిక్ యాసిడ్ అనేది ఉంది. ఓకే, సో మొత్తం అంతా కవర్ చేసాం కదా. 3 బ్రోమోని మనం కవర్ చేసాము, 5 క్లోరో ఫిఫ్త్ పొజిషన్లో మనకి క్లోరో ఉంది, 6 ఫ్లోరో అని రిప్రజెంట్ చేసాము అండ్ 4 హైడ్రాక్సీ, ఇది కూడా అయిపోయింది.
2 ఇన్ డబుల్ బాండ్ కూడా రిప్రజెంట్ చేసాము, ఓయిక్ యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఇలా మనం నేమింగ్ అనేది ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ కాంపౌండ్ అనేది ఫోకస్ చేద్దాము ఇక్కడ. సో ఇక్కడ సల్ఫోనిక్ యాసిడ్కి మోర్ ప్రయారిటీ ఉంది, బికాస్ అదర్ దాన్ సల్ఫోనిక్ యాసిడ్ ఇక్కడ మనకు కార్బాక్సిలిక్ యాసిడ్కి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది వాళ్ళు ఇవ్వలేదు. సో 1 2 3 4 5 6 7 8. సో 8 కార్బన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి మెయిన్లీ ప్రిఫిక్సెస్లో ఏమొస్తున్నాయి అని చూస్తే ఇక్కడ మనకు వచ్చేసరికి మిథాక్సీ, ఇక్కడ వచ్చేసరికి నైట్రో, ఇక్కడ వచ్చేసరికి క్లోరో. ఆబ్వియస్లీ క్లోరో అనేది మనకి ఫస్ట్ వస్తుంది కాబట్టి 4 డైక్లోరో. అండ్ ఇట్లనే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది మనం చూస్ చేసేటప్పుడు మనం డైని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూడకూడదు, ఓన్లీ ప్రిఫిక్స్ యొక్క నేమింగ్ మాత్రమే చూడాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం ఫోకస్ చేస్తే మెయిన్లీ సో డైక్లోరో అనేది మనం ఇచ్చాము. ఆఫ్టర్ డైక్లోరో ఇక్కడ మనం ఏం రాస్తాము అంటే ఇక్కడ మనకి ఆఫ్టర్ డైక్లోరో మనకి ఏముందమ్మా, ఇక్కడ మిథాక్సీ అనేది ఉంది. ఇక్కడ మనకి మిథాక్సీ ఉంది యాజ్ వెల్ యాజ్ నైట్రో ఉంది. సో మిథాక్సీ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ 7 మిథాక్సీ అండ్ ఇట్లనే 3 నైట్రో. సో ఇక్కడ మనకి నెక్స్ట్ రూట్ వర్డ్ అనేది మనం రిప్రజెంట్ చేయాలి. రూట్ వర్డ్ వచ్చేసరికి మనకి ఆక్ట్, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఐన్ అనేది మనం రిప్రజెంట్ చేయాలి. ఇది 5 ఐన్. ఓకే, 5 ఐన్. నెక్స్ట్ వచ్చేసప్పటికి సల్ఫోనిక్ యాసిడ్. 1 సల్ఫోనిక్ యాసిడ్ మీరు పెట్టుకుంటారో అది మీ ఇష్టం, సల్ఫోనిక్ యాసిడ్. ఇలా మనం నేమింగ్ అయితే రాస్తాము. ఇక్కడ మనం ఫోకస్ చేస్తే 2 డైక్లోరోస్ని మనం రిప్రజెంట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ మిథాక్సీ అనేది రిప్రజెంట్ చేసాము, అండ్ నైట్రో కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆక్ట్ కాబట్టి 8 మనం 1 సెకండ్, ఇక్కడ దీన్ని మనం రిప్రజెంట్ చేయకూడదు కదా, ఇక్కడ చేంజ్ హియర్ హెప్ట్. ఇక్కడ సల్ఫోనిక్ యాసిడ్ అనేది కార్బన్ కాదు కదా, సో మనం 1 2 3 కింద చేస్తే మనకి 7 అనేది వస్తుంది, హెప్ట్. సో 1 సల్ఫోనిక్ యాసిడ్ అనేది వస్తుంది. సో మనం సల్ఫోనిక్ యాసిడ్ అనేది ఎస్ ఉందమ్మా, ఇక్కడ కార్బన్స్ కాదు కాబట్టి మనం దీన్ని రిప్రజెంట్ చేయకూడదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి లాస్ట్ వన్ దీనిలో, సో అది ఏంటి అంటే CHO CH2 COOH. ఓకే, సో దీన్ని మనం ఫోకస్ చేస్తే మెయిన్లీ ఇక్కడ మనకి ఏముందమ్మా, ఒక ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది అండ్ అలాగే ఒక యాసిడ్ గ్రూప్ కూడా ఉంది. ఒక ఆల్డిహైడ్ గ్రూప్ యాజ్ వెల్ యాజ్ ఒక యాసిడ్ గ్రూప్ అనేది ఉంది ఇక్కడ. సో మనం ఇక్కడ ఫోకస్ చేసుకుంటే ఆ యాసిడ్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి 1 2 3. సో ఇక్కడ మనకి ఆల్డిహైడ్కి చూసుకుంటే 2 ఉంటాయి, ఆక్సో యాజ్ వెల్ యాజ్ ఫార్మైల్. 2 ప్రిఫిక్సెస్ అనేవి ఉంటాయి. ఫార్మైల్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఆక్సో ఎప్పుడు యూజ్ చేయాలి అన్నది మనం ఫోకస్ చేస్తే, ఫార్మైల్ ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ అలాగే ఆక్సో ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మనం ఫోకస్ చేస్తే, ఆక్సో అనేది ఎప్పుడైతే పేరెంట్ చైన్లో ఆల్డిహైడ్ కార్బన్ అనేది ఇన్వాల్వ్ అయ్యిందో అప్పుడు మనం ఆక్సో యూజ్ చేస్తాం. ఎప్పుడైతే అది ఆల్డిహైడ్ కార్బన్ అనేది పేరెంట్ చైన్లో ఇన్వాల్వ్ కాలేదు మనం ఫార్మైల్ అనేది యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకుందాం. ఇక్కడ మనం ఈ ఆల్డిహైడ్ కార్బన్ని మనం పేరెంట్ చైన్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. సో మనం ఏం యూజ్ చేస్తామమ్మా, ఆక్సో కదా. సో ఇక్కడ మనం 3 ఆక్సో ప్రొపేన్, హియర్ 1 ఓయిక్ యాసిడ్. ఓకే, సో హియర్ ఓ అనేది ఉంది, ఇక్కడ ఈ అనేది ఉంది, సో ఈ మనం క్యాన్సిల్ చేస్తాము. వెరాస్ నెక్స్ట్ కేసులో CH2 CHO, నెక్స్ట్ వచ్చేసరికి CH2 CN COOH. ఇలా ఉంది అంటే హియర్ ఇక్కడ చూసుకుంటే మనం నైట్రైల్, యాసిడ్, ఆల్డిహైడ్ ఈ 2 ఉన్నాయి.
సో ఇక్కడ మనం చూసుకుంటే యాసిడ్ని ఆల్డిహైడ్ని మనం ఇంక్లూడ్ చేస్తే మనం నైట్రైల్ని ఇన్వాల్వ్ చేయలేము. సో బట్ నైట్రైల్ ఆల్డిహైడ్ చూసుకుంటే నైట్రైల్కే ఎక్కువ ప్రయారిటీ అనేది ఉంటుంది. సో మనం ఏం చేస్తాము అంటే ప్రయారిటీ ఆర్డర్ ఇలా ఇచ్చుకుంటాము, ఎందుకంటే ఆల్డిహైడ్కి తక్కువ ప్రయారిటీ అనేది ఉంది కాబట్టి. ఇక్కడ హెచ్ అనేది మాత్రమే వస్తుంది. సో ఇక్కడ మనం ఫోకస్ చేస్తే సో ఇక్కడ మనకి ఏముందమ్మా, ఇది వచ్చేసరికి మనకి సఫిక్స్లో వస్తుంది నైట్రైల్ యాజ్ వెల్ యాజ్ ఇది కూడా మనకి ఆల్డిహైడ్ కూడా సఫిక్స్లో వస్తాయి. సో ఇక్కడ మనకి దీన్ని ప్రిఫిక్స్లో మనం రాయాలి అంటే ఇక్కడ సైనో కింద రాస్తాము. ఇక్కడ ఆక్సో ఉంది, ఫార్మైల్ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను, మనం ఇంక్లూడ్ చేస్తే పేరెంట్ చైన్లో ఆక్సో రాస్తాము, ఇంక్లూడ్ చేయకపోతే మనం ఫార్మైల్ అనేది రాయాలి. సో ఎఫ్సి అనేది చూసుకుంటే మనకి మెయిన్లీ సి అనేది ఫస్ట్ వస్తుంది. సో హియర్ 4 సైనో అండ్ 2 ఫార్మైల్ అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్యూటెన్ 1 ఓయిక్ యాసిడ్. ఇక్కడ ఈ అనేది మనం క్యాన్సిల్ చేస్తాము. ఓకే, ఇది ఫ్రెండ్స్ మన యొక్క ఐయుపాక్ నేమింగ్ మెయిన్లీ. సో హోప్ అందరికీ ఐయుపాక్ నేమింగ్ అనేది ఎలా చేయాలి అనేది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం సైక్లిక్ కాంపౌండ్స్కి ఎలా ఐయుపాక్ నేమింగ్ అనేది ఇవ్వాలి అన్నది ఫోకస్ చేద్దాము. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.